ఒకరు మాజీ మంత్రి, మరొకరు సీనియర్ ఎమ్మెల్యే. ఎన్నాళ్ళ నుంచో ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. టీడీపీ మాజీ మంత్రి అయితే ఎంతో కాలంగా ఆ బీజేపీ ఎమ్మెల్యేని కడిగేయటానికి ఎదురు చూస్తున్నారు. మొత్తానికి బలమైన కారణమే దొరికిందని బీజేపీ ఎమ్మెల్యే దుమ్ము దులిపేశారు. నడి రోడ్డుపై అదే మీడియా కెమెరాల సాక్షిగా అంతా జరిగిపోయింది. ఇంతకీ ఆ గొడవేంటి? ఆ మాజీ మంత్రి ఎవరు? ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకుందాం. మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు తెలియని వారుండరు. ఎప్పుడూ ఎన్ని విమర్శలు వచ్చినా చిరునవ్వుతోనే సమాధానం చెబుతుంటారు. మరొకరు బీజేపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఈయనకి కాస్త దూకుడెక్కువ. ఇద్దరూ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జీవీఎంసీ కార్యాలయం బయట నడి రోడ్డుపై బిగ్గరగా అరుచుకున్నారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు కారులో కూర్చోగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం కారు డోర్ దగ్గర నుంచి గంటాకు ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకీ ఏమిటా గొడవ అని ఆరతీగా విశాఖ నగరంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ భూముల వ్యవహారం ఎమ్మెల్యేల మధ్య కొత్త పంచాయతీకి కారణమైంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును తోటి సహచరులు నిర్లక్ష్యం చేయడం విస్తృతమైన చర్చకు దారితీస్తుంది. నియోజకవర్గంలో ఇతర నేతల ప్రమేయంపై గుర్రుగా ఉన్న గంటా కుండబద్దలు కొట్టేశారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ అవిశ్వాసం ఓటింగ్ కోసం వచ్చిన ఆయన తోటి ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా అయింది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు క్లాస్ పీకారు గంటా. కలెక్టర్కు ఇచ్చే రిప్రజెంటేషన్లో తమన ప్రమేయం కానీ సంతకం కానీ లేకుండా మిగిలిన ఎమ్మెల్యేలు ఏకమైతే ఎటువంటి సంకేతాలు వెళతాయని నిలదీశారు. దీంతో ఇద్దరు శాసనసభ్యుల మధ్య కొంతసేపు హాట్ డిస్కషన్ నడిచింది. పనిలో పనిగా మిగిలిన ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు గట్టిగానే చురకలు అంటించారు గంటా. ఈ పంచాయతీ వెనుక అసలు కథకు వస్తే భీమిలి సమీపంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఏర్పాటు చేయాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. సినీ పరిశ్రమ అవసరాల కోసం క్లబ్ ఏర్పాటు ప్రతిపాదనలు రాగా వాటిని అంగీకరించింది. ఇందుకోసం తొట్లకొండ పరిధిలో 15 ఎకరాల భూమి కేటాయింపులు జరగ్గా శంకుస్థాపన కూడా పూర్తయింది. అయితే బౌద్ధారామంగా భాసిల్లుతోన్న తొట్లకొండను నాశనం చేయొద్దని ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో రామానాయుడు స్టూడియో ఏరియాలో 5 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ముఖ్య నాయకత్వం ఫిలిం క్లబ్పై ఆధిపత్యం సాధించింది. బీచ్ రోడ్లోని రిసార్ట్లో నిర్వహణ ప్రారంభించింది. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిలిం క్లబ్ గవర్నింగ్ బాడీని మార్చేందుకు చర్యలు మొదలయ్యాయి. త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో కీలక ప్రతిపాదన పెట్టారు. శాసనసభ్యులు 5 ఎకరాల భూమిని 33 ఏళ్లు లీజుకు ఒప్పందం ప్రకారం కేటాయించాలని కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఫిలిం క్లబ్ భూముల కేటాయింపు కోసం చేస్తోన్న ఈ ప్రయత్నంలో స్థానిక శాసనసభ్యుడు అనే గౌరవం ఇవ్వలేదని, అసలు ఈ వ్యవహారానికి ఏ సంబంధం లేని విష్ణుకుమార్ రాజు భుజానికి వేసుకోవడం గంటా ఆగ్రహానికి కారణమైంది. తన నియోజకవర్గమైన భీమునిపట్టణంలో ఫిల్మ్ క్లబ్ భూముల కోసం ప్రయత్నిస్తూ 6 ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టడం, తనతో కనీసం సంప్రదించకపోవడం తప్పుడు సంప్రదాయం అనేది గంటా వెర్షన్. ప్రణాళిక ప్రకారం కూడబలుక్కుని తనని ఇగ్నోర్ చేసి కలెక్టర్ను కలవడం వెనుక ఆంతర్యమేంటని గంటా ప్రశ్నించడంతో విష్ణుకుమార్ రాజు కాస్త కంగు తిన్నారు. ఇదంతా విష్ణుకుమార్ రాజు కావాలని తన మీద వ్యతిరేకతతో చేస్తున్నారనేది గంటా బరెస్ట్ కావడానికి కారణమంటున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయమే తీసుకుంటే వీరి మధ్య వివాదానికి కారణం ఒక్క ఫిలిం క్లబ్బే కాదట. గతం నుంచి ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉందట. గతంలో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తోన్న ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా గంటా మొన్న ఎలక్షన్స్ వరకు ఉన్నారు. అంతకుముందు విష్ణుకుమార్ రాజు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా ఎన్నికల్లో పొత్తులో భాగంగా తిరిగి విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ నుంచి, గంటా భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు.
గతంలో చాలాసార్లు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన నియోజకవర్గం వ్యవహారంలో గంటా శ్రీనివాసరావును చాలాసార్లు విమర్శించడం జరిగింది. గంటా కూడా విష్ణుకుమార్ రాజుపై ప్రతి విమర్శలు చెయ్యనప్పటికీ చిరునవ్వుతోనే సమాధానం చెప్పేవారు. కానీ విష్ణుకుమార్ రాజు దూకుడుతో గంటాపై చాలా తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కూటమిగా ఏర్పడడంతో బీజేపీ మిత్రపక్షం కావడంతో గంటా కూడా విష్ణుకుమార్ రాజుపై ఎటువంటి విమర్శలు చేయడం లేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు కూటమిలోనే ఉండడంతో అంతా కలిసిపోయామనుకున్నారు. కానీ అయినదానికి కానిదానికి అన్నిట్లో వేలుపెట్టే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇటీవల చాలా విషయాల్లో తనకు సంబంధం లేకపోయినా వివాదం చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. అందులో భాగంగానే ఇటీవల పోర్టు స్టేడియంలో ప్రైవేటు వ్యక్తులకు స్పోర్ట్స్ క్లబ్ ఇవ్వడం వల్ల అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఓ బాలుడు మృతి చెందడంతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నానా హంగామా చేశారు. అంతేకాక అదే పోర్టు స్టేడియం ఆవరణలో ప్రముఖ సంగీత దర్శకుడి డీఎస్పీ కచేరీ ఏర్పాటు చేసుకున్నారు. దీని వెనుక నుండి అన్ని అనుమతులు ఇప్పించి ఎంకరేజ్ చేసింది గంటా శ్రీనివాసరావు. ఇది తెలుసుకున్న విష్ణుకుమార్ రాజు బాలుడు మృతి చెందాడు కాబట్టి అక్కడ వేలాది మంది సంగీత కచేరీకి వస్తారని, ఏదైనా ఇబ్బందులు వస్తాయని అభ్యంతరం వ్యక్తం చేసి ఆ అనుమతిని రద్దు చేయాలని పట్టుబట్టి డీఎస్పీ సంగీత కచేరీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేయించారు. దీంతో రగిలిపోయిన గంటా తిరిగి తన పలుకుబడి వాడి మళ్లీ డీఎస్పీ కచేరీకి అదే పోర్టు స్టేడియంలో అనుమతులు ఇప్పించగలిగారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అన్నిట్లో వేలు పెడుతోన్న విష్ణుకుమార్ రాజు అసలు తనకు సంబంధం లేని ఫిలిం క్లబ్ వ్యవహారంలో కలుగజేసుకున్నారు. అది పూర్తిగా భీమిలి నియోజకవర్గం పరిధిలోది. అంటే గంటా నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా మిగిలిన ఎమ్మెల్యేల్ని కలుపుకొని ఫిలిం క్లబ్ వ్యవహారంలో కలెక్టర్కు లెటర్ ఇవ్వడంతో విష్ణుకుమార్ రాజు గంటాకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో గంటా ఊరుకోలేదు. బహిరంగంగానే విష్ణుకుమార్ రాజును కడిగి పారేశారు. విశాఖలో ఒక్క గంటా విష్ణుకుమార్ రాజు మధ్య ఇటువంటి అంతర్గత విభేదాలు ఉన్నాయి అనుకుంటే పొరపాటే. చాలా మంది నేతల మధ్య అంతర్గతంగా విభేదాలు చాప కింద నీరులా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఇద్దరూ పెద్ద నేతలైన గంటా విష్ణుకుమార్ రాజు విభేదాలు బహిర్గతం కావడంతో కూటమి పార్టీలో తీవ్ర చర్చకి దారితీసింది. చివరికి గంటా ధాటికి తట్టుకోలేక విష్ణుకుమార్ రాజు సారీ చెప్పినప్పటికీ ఈ వివాదం మాత్రం అధిష్టానం వరకు వెళ్ళింది. దీనిపై అధిష్టానం ఏం చెప్తుందో వేచి చూడాలి.